ఖమ్మం పట్టణంలోని స్థానిక సారథినగర్ 46వ డివిజన్ ప్రాంతానికి చెందిన నూకం వెంకటేష్ అనే వ్యక్తి గత 15 సంవత్సరాల నుండి కండరాల క్షీణత, అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైనాడు. వైద్యం కోసం అనేక హాస్పిటళ్లకు తిరిగి సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసిన ఫలితం లేకపోవడం వల్ల రోజు రోజుకి వెంకటేష్ ఆరోగ్యం క్షీణించడంతో ఇల్లు గడవక భార్య కూలీ పనులు చేసుకుంటూ 2 పిల్లలను, భర్తను పోషిస్తున్నట్లు భార్య లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. వారి పోషణకు దాతలు గాని, ప్రభుత్వ అధికారులు గాని ఆర్థికంగా ఆదుకుని ఉండడానికి ఇల్లు, జీవనోపాధి కల్పిస్తారని ప్రభుత్వాన్ని కోరారు. దాతలు కింద ఫోన్ పే నంబర్ కు 9490395117 కి సహాయం చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. నా పేరు నూకం వెంకటేష్. ఈ కండరాల క్షీణత వ్యాధితోటి మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో గడిచిన 16 సంవత్సరాల నుంచి పూర్తిగా మంచానికే పరిమితం అయ్యాను. కనీసం నా పని నేను చేసుకోలేని దుస్థితిలో ఉన్నాను. ఇంటి అద్దె కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాను. మా భార్య ఒకటి పని చేస్తే ఆ వచ్చే డబ్బులతోటి జీతంతో నేను 2 పిల్లగాళ్ళు, మా భార్య నలుగురం బతకాలి. కనీసం మాకు ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉంటుంది. అలాగే ఇంటికి రెంట్ కట్టడానికి ఇబ్బంది ఉంటుంది. తినడానికి కూడా సరిగా ఉండదు. నాకు మందులు వాడాలన్నా నెలకు మందులు కూడా చాలా డబ్బులు అవుతుంది. ఆర్థికంగాను ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు నెలకు మందులకే చాలా డబ్బులు అవుతున్నాయి. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతుంది. గవర్నమెంట్ వారు ఏమన్నా స్పందించి ఇందిరమ్మ ఇల్లు కల్పిస్తే మాకు కొంచెం ఆసరాగా ఉంటుంది. అలాగే పెద్దలు కానీ, దాతలు కానీ ఎవరైనా ఉంటే ఎంతో కొంత మాకు సహాయం చేస్తే కొంచెం మాకు బతకడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మమ్మల్ని బతకడానికి చేయాలని కోరుకుంటున్నాను. అధికారులు మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు సహాయం చేస్తే బాగుంది. మేము బతకడానికి కొంచెం ఆశగా ఉంటుంది. ఇందిరం ఇల్లు గుడిస్తే కొంచెం మాకు ఉపాధి లాగా బాగుంటుంది. అలాగే ఏదైనా జీవనోపాధి కల్పిస్తే కొంచెం సంతోషంగా మేము బతకడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మా బాధను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. బాగా క్షీణించి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి ఎవరన్నా పెద్దలు కానీ, దాతలు కానీ ఉంటే ముందుకు వచ్చి మాకు ఎంతో కొంత సహాయం చేస్తే కొంచెం నా ఆరోగ్యానికి కూడా నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. నా యొక్క ఫోన్ నంబరు 9490395117. ప్లీజ్ సహాయం చేయండి. మాది మా వారికి హెల్త్ బాగాలేక మంచాన పడి ఒక 15 సంవత్సరాల నుంచి మంచం మీద పడుకుంది. ఆయన నేను పొద్దున్న వెళ్తే నైట్ వస్తే షాప్కి వెళ్తాను. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. 2 పిల్లలను సాదుకొని ఆయన చూసుకోవాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ ఏమైనా పట్టించుకొని మాకు ఉండడానికి ఇల్లు ఒకటి ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను. తను చూసుకోవాలంటే తను బయట ఇంట్లో వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలన్నా మేమే చూసుకోవాలి. నా పిల్ల స్కూల్ నుంచి పోయి చూసిద్ది. మీరు గవర్నమెంట్ ఆదుకోవాలని ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోవాలని కోరుకుంటున్నాను. తనకు హాస్పిటల్ చూపించాలన్నా డబ్బులు లేవు మా దగ్గర. మా పరిస్థితి అర్థం చేసుకొని ఆదుకోవాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ నుంచి.